ముస్లిం వైద్యులు అందరినీ నిందించడం అంటే అంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఒకళ్ళు నేరం చేసినప్పుడు ఆ నేరం చేసిన వాడిని లేదా ఆ నేరాన్ని అంగీకరించేవాడిని లేదా ఆ నేరాన్ని ప్రోత్సహించే వాళ్ళని మాట్లాడాలి. అంతేగాని అందరినీ ఒక ఘాటిన కడితే అదే విభజన. పాకిస్తాన్ కోరుకునేది ఇక్కడ ముస్లింల మీద హిందువులు రెచ్చిపోవాలి. తద్వారా ముస్లిముల్లో ఒక అభద్రతా భావంతో పాటు అసంతృప్తి నెలకొనాలి. అంటే పాకిస్తాన్ వేసే ట్రాప్‌లో ఇక్కడున్న హిందువులు ఎందుకు పడాలా? ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరూ ఉన్మాదులు కాదు. ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు. ఎవరైతే ఆ వర్గంలో ఉగ్రవాదాన్ని సమర్థిస్తారో, ప్రజల ప్రాణాలు తీయడాన్ని సమర్థిస్తారో, లేదా జన్నత్‌కి పోవడం కోసం హిందువుల ప్రాణాలు తీయడం లేకపోతే ముస్లిమేతరుని చంపితే తప్పు లేదనుకుంటారో అట్లాంటి వాళ్ళని నిందిద్దాం. అట్లాంటి వాళ్ళని క్వెషన్ చేద్దాం. అట్లాంటి వాళ్ళని తప్పుపడదాం. అలా కాకుండా ప్రతి ముస్లింని కనుక మనం తప్పు పట్టడం, ప్రతి ముస్లిం వ్యాపారిని, ప్రతి ముస్లింని మనం తప్పుపడుతుంటే తద్వారా వాళ్ళల్లో ఒక అన్రెస్ట్ నెలకొంటది. ఆ అన్రెస్ట్‌ని ఈ తీవ్రవాద భావజాలికులు సొమ్ము చేసుకుంటారు. తద్వారా పాకిస్తాన్‌కి ఈజీగా భారతదేశంలో సైన్యం ఏర్పడుతోంది. ఇప్పుడు వాళ్ళు ఏమీ తయారు చేయకుండానే పుట్టుకొచ్చినటువంటి తీవ్రవాదులు వీళ్ళు. వీళ్ళందరిని అక్కడికి తీసుకెళ్ళి బోర్డర్ అవతల ట్రైనింగ్ ఇవ్వలేదు. కానీ మన మధ్యలో మన దగ్గర జరుగుతున్న కొన్ని పరిణామాల కారణంగా మనం సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టుల కారణంగా జరుగుతోంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 1,04,000 మంది ముస్లిం డాక్టర్లు భారతదేశంలో ఉన్నారు. ఇందులో సోషల్ మీడియాలో 50,000 మంది యాక్టివ్‌గా ఉన్నారు. కేవలం ఒక 7-8 మంది డాక్టర్లు ఇప్పుడు ఈ పనిలో పనిగా ఇక్కడ కడప డాక్టర్ అమ్మాయి ఎవరో ఉంది కదా! డాక్టర్ నూరీనో ఎవరో అమ్మాయిని పట్టుకొని తిట్టేస్తున్నారు. ఈ అమ్మాయి కూడా అందులోనే ఉంది. ఈ అమ్మాయి అందులో ఆ గ్రూప్‌లో ఉందని. మనం ఏదో చూసి వచ్చేసినట్టు. బేసిక్‌గా అమ్మాయి చక్కగా మాట్లాడింది. బాధ్యతగా మాట్లాడింది. డాక్టర్ వృత్తి చేస్తూ నువ్వు అంత పెద్ద చదువులు చదువుకుని ఇట్లాంటి ఉన్మాద చర్యలేంటి, ప్రజల ప్రాణాలు తీయడం ఏంటి, తప్పు కదా అని మాట్లాడింది. అట్లా మాట్లాడే వాళ్ళని సమర్థిద్దాం. ముస్లిం కాబట్టి వాళ్ళు దేశభక్తి గురించి మాట్లాడినా కూడా తప్పే. మనసులో వేరే ఉంది అనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి యాటిట్యూడ్‌లోకి మనం పోయామంటే చివరికి మన దేశ విభజనకి లేదా మన దేశంలో ఒక ఉన్మాదాన్ని మనం పెంచి పోషించిన వాళ్ళం అవుతాం. బాధ్యత కలిగినటువంటి భారతీయులుగా ఉన్నాం.